Hi and welcome to Kurra Varalakshmi channel and how to prepare the Marta Kajas. It's very simple and easy అండి. రాఖీ పండుగ కూడా తొందరగా వచ్చేస్తుందండి. మీరు ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకోండి. బయట ఏ ఆయిల్ వాడతారో ఏంటో తెలియదు కదండి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఇది 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నానండి నేను. మంచిగా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత ఆ గోధుమ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత నేను గీ యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. గీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. బయట నుంచి స్వీట్లు తెచ్చే కంటే ఇంట్లో ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. అలా గీ వేసిన తర్వాత మంచిగా ముద్దగా రావాలండి. మంచిగా మిక్స్ చేయాలి. అలా గీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 15 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. అలా ముద్దగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మన గోధుమ పిండి ఏ పిండి ఉంటే ఆ పిండి అండి. ఇంట్లో కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేయాలండి. గీ యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా ఒక టెక్స్చర్ లాగా కలపాలన్నమాట. మంచిగా మిక్స్ చేయాలండి. కొంచెం గీ సరిపోకపోతే మళ్ళీ గీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని మనకు పొరలుగా రావాలంటే దాంట్లో మనము చపాతీల మీద చపాతీలు పెడతాం కదండి. దాంట్లో ఈ స్టఫింగ్ అనేది కొంచెం పైన మనం రాస్తామండి. అందుకోసమే ఇది. సో ఒక బౌల్లో ఇలా ఏదో ఒక పిండి అండి. నేను ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవచ్చు, బియ్యం పిండి, మైదా పిండి, ఏదో ఉన్న పిండి అండి. సో తీసుకున్న తర్వాత మంచిగా అది ఒక టెక్స్చర్ లాగా రావాలండి. కొంచెం మరీ పలసగా కాకుండా మరీ తిక్కగా మరీ కొంచెం ఈ తిక్కగా కాకుండా కలుపుకోవాలండి. ఆ టెక్స్చర్ అనేది ఆ విధంగా ఉండాలండి. సో అది కలిపి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత మనం 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 7 ముద్దలు అవుతాయండి. 7 ముద్దలు అయిన తర్వాత వాటిని చపాతీలాగా చేసుకోవాలండి. అలా నేను 7 చపాతీలు చేసుకున్నానండి. మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. కాకపోతే కొంచెం టైం ప్రాసెస్ అండి. ఇంట్లో పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. షుగర్ అనేది మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు బయట కొనే దానికంటే ఇప్పుడు బయట అన్నీ తింటే అండి గోల్గప్పాస్ పానీపూరి తింటే క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి అనేసి మొన్న న్యూస్లో వచ్చాయండి. మరి ఈ విధంగా చేసుకొని మడత కాజాలు అనేది సింపుల్గా ఈజీగా కొంచెం ఓపిక ఉండాలి కానీ తినడానికి మంచిగా సూపర్గా చేసుకోవచ్చండి. అలా 7 చపాతీల దాకా చేసుకున్నానండి. ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చపాతీ తీసుకున్నానండి. అలా ఒక చపాతీ తీసుకున్న తర్వాత దానిపైన ఈ టెక్స్చర్ అనేది యాడ్ చేయాలండి. మనం స్పూన్తో వేసుకోవచ్చు, చేయితో వేసుకోవచ్చు అండి. మంచిగా స్ప్రెడ్ చేయాలండి ఒక చపాతీ పైన. అలా మంచిగా స్ప్రెడ్ చేసి ఒకదాని మీద ఒకటి అలా మనకి ఎన్ని పొరలు కావాలంటే అన్ని చపాతీలు వేసుకొని దానిపై ఈ యొక్క టెక్స్చర్ అనేది స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు ఇది రెండో చపాతీ అండి. దిస్ ఇస్ థర్డ్ చపాతీ. దీనిపైన కూడా కొంచెం టెక్స్చర్ తీసుకొని పైన స్ప్రెడ్ చేసేయాలండి మంచిగా. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా 7 చపాతీలు తీసుకున్నానండి. చపాతీలు తీసుకొని పైన కొంచెము గోధుమ పిండిని చల్లండి. దాన్ని మళ్ళీ తిప్పి దానిపైన కొంచెం గోధుమ పిండి చల్లండి. చల్లిన తర్వాత మళ్ళీ మనం చపాతీలాగా చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా కొంచెం పలసగా చేసుకోవాలి.
ఇంకా కొంచెం పల్చగా రావాలండి. ఈ విధంగా చేసుకోవాలండి. మీకు మంచిగా ప్రాసెస్ని చూపిస్తున్నానండి నేను. అలా చేసిన తర్వాత మంచిగా రోల్ చేయాలండి. కొంచెం గట్టిగా రోల్ చేయాలండి. అలా రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి మనము ఇందాక కలిపిన మాయిశ్చర్ అనేది అది టెక్స్చర్ అనేది ఉంది కదండి, అది పిండితో చేసింది, మనము దాంట్లో గీ యాడ్ చేసింది, దాన్ని యాడ్ చేయాలండి. మంచిగా అట్లా రౌండ్గా మన చేతితో ఇలా రౌండ్గా చేసుకోవాలండి. దాన్ని రోల్గా తిప్పాలండి మంచిగా, లేకపోతే విడిపోతే ఆయిల్లో విరుగుతుందండి. ఇలా చేసిన తర్వాత మనము కొంచెం లావుగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత దానికి ఒక మంచి షేప్ ఇవ్వచ్చు అండి. రాంబస్ షేప్ అండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, కొంచెం దాన్ని ప్రెస్ చేసి మనకి ఏ షేప్ కావాలంటే నేనైతే ఆ షేప్లో చేసుకుంటున్నానండి, రాంబస్ షేప్లో. అలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి. షాప్లో కంటే సూపర్గా ఉంటుంది. పిండి కూడా చాలా తక్కువే అండి. 1 కప్పు పిండి తీసుకున్నాను నేను. 1 కప్పు షుగర్ తీసుకుంటాం, 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటామండి, అంతే. సింపుల్. కొంచెం ఆయిల్ ఉండాలి డీప్ ఫ్రై చేయడానికి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. మనకు రాక మనము షాప్లలో కొంటామండి, పిల్లలు అది ఇది అడుగుతూ ఉంటారు కాబట్టి. ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీ అండి. మళ్ళీ గోధుమ పిండితో చేసిన రెసిపీ అండి ఇది. అలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అవన్నీ కట్ చేసి అలా చేసుకోవాలండి. నేను అవన్నీ చేసుకున్నానండి. ఇక ఒక ప్లేట్లో ఇలా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ పాకం అండి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ వాటర్ అండి. చాలా ఇదే ఎక్కువ అవుతుంది. 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని సిమ్లో ఉంచాలండి. షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచండి. కొంచెం మన చేతికి అంటే వరకు ఉంచండి. అది కొంచెం అంటుతే కొంచెం ఆయిల్ లాగా అంటుతే పాకం అయిపోయినట్టండి. దీనికి ఎక్కువ మరీ కూడా పాకం అవసరం లేదండి. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత అలా బ్రౌనిష్గా రావాలండి. సిమ్లో అంటే సిమ్లోనే ఉంచండి. మళ్ళీ ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచితే అది మొత్తం ఎర్రగా అయిపోయి లోపల అస్సలు కుక్ అవ్వదండి.
సో ఈ విధంగా అనేది ఈ విధంగా ఉండాలండి మడత కాజాలనేది. ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా వేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం వేసుకున్నాను, ఒకేసారి వేస్తే లోపల విరిగిపోతాయని సెకండ్ టైం కూడా వేసాను. దీన్ని కూడా సిమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసేయండి. తర్వాత అండి మనము షుగర్ పాకం చేసాం కదండి, ఈ షుగర్ పాకం చేసిన దాంట్లో మనము కాజాలు ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసి దాన్ని దాంట్లో డీప్ అయ్యే వరకు మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అయితే రెండు వేడిగా ఉండకూడదండి, ఒకటి వేడిగా ఉంటే ఒకటి కూల్గా ఉండాలన్నమాట. అది మొత్తము షుగర్ వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుందండి. 1 కప్ ఆఫ్ షుగర్తోనే చేసుకోవచ్చు మంచిగా, ఈజీగా, సింపుల్గా అండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలా వేసి మంచిగా మిక్స్ చేసి అయితే ఆ షుగర్ వాటర్ అనేది మంచిగా అబ్జర్వ్ అయిన తర్వాత తీసేయాలండి. ఒక ప్లేట్లో నేను సర్వ్ చేసుకుంటున్నానండి. ఎంతో సింపుల్గా ఉండే మడత కాజాస్ ఈజ్ రెడీ. రాఖీ పండుగ కూడా తొందరగా వచ్చేస్తుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఎలా నచ్చిందండి మీకు ఈ రెసిపీ మీకు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. థ్యాంక్ యూ. పైన అండి అది ఆల్మండ్ పౌడర్ అండి.